లవ్ జిహాద్ లాంటివి వినడానికి ఉంటాయి కానీ వాస్తవం ఎక్కడ అంటే ఇప్పుడు తాజాగా ఒక శిక్ష పడటం ద్వారా ఇది కన్ఫర్మ్ అయింది. అనీస్ అహ్మద్ అనేటువంటి వ్యక్తి ఉత్తరప్రదేశ్లో ఒక దళిత యువతిని ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఫస్ట్ పెళ్ళి ఎవరి మతాచారాల ప్రకారం వాళ్ళు బ్రతుకుతాం అంటూ ప్రెస్కి కూడా చెప్పారు. ఆ టైంలో ఇది లవ్ జిహాద్ అంటూ హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తే, అయితే ఆ తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయేషా అని పేరు మార్చాడు, మతం కూడా మార్చాడు, కాపురం చేశారు. అయితే ఆ తర్వాత ఏడాదిలోపే అమ్మాయిని విడిచిపెట్టేశారు. అమ్మాయి అతని మీద కేసు పెట్టింది, ఇది లవ్ జిహాద్ కేసు అని చెప్పి. ఉత్తరప్రదేశ్లోని SC/ST కోర్టులో లవ్ జిహాద్ అని కాకుండా SC/ST అన్యాయం చేశాడు అంటూ ఆసిఫ్ అహ్మద్ మీద కేసు వేసింది. దాంతో ఇప్పుడు ఆ అబ్బాయికి లైఫ్ కన్వెన్షన్ పడింది, యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇది ఓవరాల్గా ఉత్తరప్రదేశ్లో అయితే ఇట్లాంటి కంప్లైంట్ల మీద వేగంగానే స్పందిస్తున్నారు.